వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 హైడ్రా అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. ప్రధానంగా ఒకవైపు ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన వాటిపైన హైడ్రా అధికారులు ఫోకస్ పెట్టారు. గత కొన్ని రోజులుగా ఒకవైపు హైకోర్టులో దీనిపైన కేసు నమోదవడంతో కొంచెం సైలెంట్గా ఉన్నటువంటి హైడ్రా అధికారులు మరోసారి నిన్న రంగంలోకి దిగారు. చంద్రాయణగుట్ట పరిధిలో ఉన్నటువంటి అక్రమంగా ప్రస్తుతం నిన్న ఇక్కడ లొకేషన్ దగ్గర ఇక్కడ అక్రమంగా దాదాపు షాప్స్ని ఏర్పాటు చేశారు. వీటినన్నింటినీ హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చి కూల్ చేశారు. దాదాపు ఇది 2000 గజాలు ఉంటుంది. ఇక్కడ మొత్తం అక్రమంగా ఆక్రమించి ఒకవైపు షాప్స్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. వాటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి కూల్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు బుల్డోజర్లకు అడ్డంగా వెళ్ళారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూల్చొద్దు, మేము జీవనాధారంగా దీంతో బతుకుతున్నాం, అలాంటిదే హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న కాసేపటి వరకు ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొన్నేళ్ల నుంచి దీనిపైన మేము బతుకుతున్నాం, మా బతుకు తెరువు ఇదైనప్పుడు ఎలాంటి ముందస్తు నోటీసులు ఖచ్చితంగా ఇవ్వాలి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వచ్చి మాకు సంబంధించినటువంటి రేకుల షెడ్స్ కావచ్చు, మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇది టోటల్గా సెటర్ మొత్తం ఈ షాప్ ఉంటుంది. సో మొత్తం కూడా ఎక్కడికక్కడ హైడ్రా అధికారులు చేసినట్టు మొత్తం కూడా నుజ్జు అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా దాదాపు 2000 గజాల్లో ఉంటుంది. అలాంటిది అధికారులు ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి యాక్షన్ తీసుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు కంగు తిన్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున అడ్డుకునేందుకు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. జేసీపీలకు అడ్డంగా వాళ్ళు నిల్చున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూల్చొద్దంటూ వాళ్ళు చెప్పారు. కూల్చేస్తే ముందస్తు నోటీసులు ఇవ్వాలి, కానీ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారి సడన్గా వచ్చి ఈ విధంగా చేయడంతో లోపల ఉన్నటువంటి వస్తువులు పూర్తి మొత్తం కూడా నాశనం అయితే అలాంటిది ఒక్కసారిగా ఈ విధంగా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకోవచ్చు, దాదాపు ఇది 2000 గజాల్లో ఉంటుంది ఈ భూమి మొత్తం. ఇక్కడ మొత్తం షాప్స్ ఏర్పాటు చేసి ఇక్కడనే చాలామంది ఇక్కడనే బతుకుతున్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి రేకుల షెడ్స్ మొత్తం ఎక్కడికక్కడ కూల్ చేశారు. ఒకవైపు జేసీబీలు కావచ్చు, బుల్డోజర్ల సహాయంతో మొత్తం కూల్ చేశారు. నిన్న చాలాసేపు వరకు ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం కార్పొరేటరు సైతం ఇక్కడికి వచ్చి దీన్ని అడ్డుకోవడానికి చేశారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే వాళ్ళు షాప్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి రేకులు ఎక్కడికక్కడ నుజ్జైనాయి. ఒకవైపు జేసీబీలతో మొత్తం వాటిని తోయటంతో ఎక్కడికక్కడ నుజ్జైన పరిస్థితి కనిపిస్తుంది. వీటిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇస్తే లోపల ఉన్నటువంటి సామాన్లు మేము బయటకు తీయడానికి అవకాశం ఉంటుంది, కానీ అవేవి చేయకుండా ఈ విధంగా చేయటం ఒకవైపు పేదల పక్షాన హైడ్రా నిలుస్తుందని చెప్పినప్పటికీ ఈ మాత్రం చేయటం కరెక్ట్ కాదంటూ వాళ్ళు చెప్తున్నారు. హైడ్రా వచ్చింది కూల్చి ఏం చెప్తారు? कुछ नोटिस वगैरह कुछ भी ना था मैडम. सडन आए आके पुलिस पूरा अरेस्टिंग कर दिए इधर. कर देके 15-20 मिनट्स में पूरा टोटली डिमोलिश कर दी मैडम. 90% पूरा ये काम हो गया. करीब 10 लाख रुपए का खर्चा आया. 10% बाकी है चालू करने का. एकदम सडन हाइड्रा वाले आते, गाड़ी रोकते, अरेस्टिंग करते, गाड़ी में डाल के लग जाएगा. पूरा 20 मिनट्स में पूरा डिमोलिश कर देके चले. इसको 10 लाख रुपए खर्चा हुआ मैडम. कर्जे लेके इधर से लेके पूरा सर्विसिंग डाले. वो लोग अपन को 10 मिनट का टाइम नहीं दिए. बात करने जा रहे तो लाठी चार्ज करे, पब्लिक को पकड़ के गाड़ी में डाल के भेज रहे. अभी हम लोग क्या करना मैडम, हम लोग नॉर्मली डेली 700-800 कमाने वाले, और 22 तक कोर्ट का ऑर्डर था कि टच नहीं करना बोल के. उससे पहले आके तोड़ दिए. कोर्ट का ऑर्डर हमारे पास है इधर मैडम. देखो अभी फिलहाल माइंड कुछ काम लेकर पूरा हमारा लॉस कर दिए. हम थोड़ा उधर से पैसे लेके पूरा बनाए थे. पूरा रेडी था मैडम. बेड तक तोड़े मेरा. ये बेड है, बेड भी तोड़ दिए मैडम. फिर जैक था वहाँ, टांकियाँ नए टांकियाँ थे, 2 रूम आते पूरे डैमेज करे. 10 मिनट्स का टाइम दिए तो हम जितना हमारा सेफ सामान करना है कर सकते थे, बाजू रख सकते थे. टाइम नहीं दिए, आके तोड़ दिए. ये खुली पॉलिसी थी मैडम इन लोग का आके तोड़ने का. मुसलमानों के हाथ से बहुत मुसलमानों को परेशान कर रहे रेवंत रेड्डी साहब. उनको कुछ हमने बदलते, अब बोलने के हाथ से वर्ड्स भी नहीं आ रहे मैडम. को हेडेक दिमाग में काम नहीं करूँ. दूसरों से पैसे लिए थे, उन लोगों को पैसे देना है हमारे को. ये पूरा कराए थे, क्या करना हम लोग का नहीं मालूम. सामान तक निकालने का टाइम नहीं दिया मैडम. पूरा अला आए हम लोग ठहरे हुए थे,
लेडीज भी है मतलब जिसके है 5 शॉप है यहाँ पे, प्रॉपर्टी की ऑफिस है। ये देखो मैडम, ऐसा दिख रहा है आपको, ये पूरा काउंटर वो कुर्सी है, बाहर तक भी था निकाल के रखने का मौका नहीं दिए, अरेस्ट करे, गाड़ी में डाले, लेके चले गए, धान जेसीबी लेकर के पूरा टोटली डमवाल 20 मिनट्स में पूरा। ये देखो ऑलरेडी मेरे को सर्जरी इंजरी हुई थी, इधर मारे, यहाँ मार दिए, पूरा ब्लीडिंग हुई। हाँ, लाठी चार्ज खींचे करके पूरा टोटली आखिरी करके बहरहाल गाड़ी में डाल लेके चले। हम लोग रोकने की कोशिश करे, बहरहाल सामान तो भी निकाल लेते बोले तो टोटली सामान का नहीं, पूरे कुर्सियाँ ऑफिस के 5 शॉप था, 5 शॉप पूरा चलेगा तकरीबन पूरा 90% देखो पूरे गेट आते, वेल्डिंग की दुकान थी वो चले गए, 5 शॉप था उनका, 5 शॉप पूरे टोटली गरीब मैडम। यानी काम करके जीना है बोले तो लोगों का भी मौका नहीं दिया, पूरा एकदम 20 मिनट्स में पूरा काम कर देके चले। కిరాణా వర్షం పెట్టుకున్నా నేను ఒక 2 అవర్స్ అయినా టైం ఇవ్వాలి కదా, 2 అవర్స్ కూడా టైం ఇవ్వాలి, ఒక 2 డేస్ అయినా బ్యాక్ చెప్పాలి, మాకు ఏం చెప్పలే, వచ్చి దడ 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 కొడితే అయిపోతుంది అది। పొద్దుగాల వచ్చి ఓపెన్ చేసిన కోసం మొత్తం అది డిస్పెండల్ ఉన్నది మొత్తం ఖాళీ, ముస్లిం వాళ్ళది ఇది అది పెట్టుకున్నాడు, దుష్మని పెట్టుకున్నాడు ముస్లిం వాళ్ళది। కేసీఆర్ అన్న ఉంటే, కేటీఆర్ అన్న ఉంటే వాళ్ళు ఇట్లా చేసినారా ఏమన్నా? మాకు పండుగ కోసం మాకు బట్టలు ఇచ్చినారు, మాకు ఈదికి పైసలు ఇచ్చినారు, మంచిగా రేషన్ కార్డుల కోసం పైసలు పెన్షన్లు మొత్తం ఇచ్చినారు। ఇక్కడ రిలీజియన్ సమస్య కాదు, అక్రమంగా షాప్స్ పెడితే హైదరాబాద్ రిలీజియన్ది కదా, రిలీజియన్ది చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న, రిలీజియన్ది చేస్తున్నాడు, షాప్ది కూడా కాదు। ఇది దీంట్లో ఏమున్నది హైడ్రా, ఇది ఇంతే ప్లేసే కనిపించింది హైడ్రాది, వేరే దగ్గర లేదా హైడ్రాది? ఇక్కడనే వచ్చి ఇది వల కట్టాలంటే మాది బిజినెస్ ఉన్నది, చిన్న చిన్న బిజినెస్ పెట్టుకొని నడిపిస్తున్నాం మేము, అట్లా వచ్చి దడదడ కొడితే ఎట్లా మళ్ళీ అట్లా లేడీస్లకు కొట్టేస్తున్నారు, మాకు కొట్టేస్తున్నారు, అందరికి కొట్టేస్తున్నారు। మా ఫ్రెండ్ది చేతి ఇంత మొత్తం అయిపోయింది, అది బొక్క ఇరిగిపోయింది, ఒక లేడీది కాలు ఇరిగిపోయింది, ఇది మా ఫ్రెండ్ది, ఈ ఫ్రెండ్ది సర్వీసింగ్ సెంటర్ పెట్టుకున్నాడు, 10 లక్షలు పెట్టేవాడు, అది కూడా మొత్తం బలి కొట్టేసినాడు। అలా 2 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా టైం ఇస్తే, భయ్ వచ్చినారు కదా మేము సామాన్ తీసుకున్నా అంటే నాది ఫ్రిడ్జ్ ఉన్నది, లోపల కూలర్ ఉన్నది, ఫర్నిచర్ ఉన్నది, కురుకుల ప్యాకెట్లు ఉన్నాయి, కూల్ డ్రింక్ ఉన్నాయి, దాంట్లో ఫోన్లు ఉంటే ఎక్కడ ఎవరిస్తారు ఆ పైసలు? ఇప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? 6 మంత్స్ నుంచి పెట్టుకున్నా, 6, 7, 8 మంత్స్ నుంచి పెట్టుకుని నడిపిస్తున్నా అది నేను। ఇట్లా చేసేస్తే ఎట్లా? అరే కొట్టి మొత్తం అది రంగనాథం అంట, రంగనాథం, ఇంకోటి నవీన్ ప్రవీణ్ పేరు ఉన్నది, ఇట్లా లేడీస్లకు దుమ్మేస్తున్నాడు, ఇట్లా ఇట్లా కింద పడిపోతున్నాం మేము అందరూ, ఎట్లా చేయాలి అప్పుడు? అంటే ఇవన్నీ పర్మిషన్ లేకుంటే ఇక్కడ పెట్టారు, అందుకే కూల్చినామని రంగనాథ్ చెప్పారు। ఏం పర్మిషన్ ఎందుకు లేదు? పర్మిషన్ మొత్తం ఉండే, పర్మిషన్ కనిపించాలి, ఇంత మొత్తం పెద్ద కన్స్ట్రక్షన్ పెట్టినప్పుడు అది కనిపించాలి, వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళే ఇస్తారు కదా పర్మిషన్, ఎంఆర్ఓ కూడా ఇస్తాడు కదా, మాకు అంతా కూడా తెలియదు, నాకు ఎంత తెలుసా అంత చెప్తున్నా నేను। వితౌట్ పర్మిషన్ ఇది అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఎవరు పెడతారా అది చెప్పండి మేడం నాకు। వితౌట్ పర్మిషన్ మేము అక్కడ పెడితే అది రాంగ్ ఉంటుంది, మాకు తెలుసు అది। దానికోసమే నేను చెప్పి నేను అప్పులు తీసుకొని, ఈడు కూడా అప్పులు తీసుకొని పెట్టుకున్నాడు, నేను అప్పులు తీసుకొని పెట్టుకున్నా, అది ఎవరు ఇస్తారా పైసలు? వడ్డీ కోసం వడ్డీలో తీసుకొని పైసలు అది చేస్తున్నాం మేము, ఎవరు ఇస్తారు పైసలు? రేవంత్ రెడ్డి అన్న కదా చాలా పైసలు వాడు ఉన్నాడు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు వాడు, మాకు ఇస్తాడా పైసలు? వాడు ఎండలో పొద్దుగా రేపటి నుంచి నిలబడి ఉన్నాం ఇక్కడ నేను। న్యాయం కావాలి, పైసలు కావాలి మాకు, అది పెట్టుకున్నాం కదా, పైసలు ఇవ్వాలి రేవంత్ రెడ్డి అన్న। ఈ న్యూస్ మొత్తం నేనేం చెప్తున్నా, అది సీఎం చెవుల వరకు పోవాలా, అవి మొత్తం పైసలు లేవు, ఏం లేవు, డైలీ పొద్దుగాల నుంచి రాత్రి వరకు మేము కూర్చుంటే మంచి పని చేస్తుందని అందరు అంటున్నారు। ఏమైనా మంచి పని చేస్తున్నారు, మొత్తం గరీబోలేదు మొత్తం పలికి కొడుతున్నారు। అప్పుడు కనిపించలే 10 ఇయర్స్ బ్యాక్, అప్పుడు నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు మీకు ఏం తెలియకుంటే అప్పుడు ఎందుకు పలగొడుతున్నారు భయ్? గరీబోలేదు పలగొడతారా? వాళ్ళు వేరే దగ్గర పోయి చూసుకోండి, అది మా దగ్గర ఎందుకు వస్తారు భయ్? ఇది హైడ్రాని ఎట్లా నీకు కనిపిస్తే మా పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు నువ్వు కట్టించుకునే అది కన్స్ట్రక్షన్కి చెప్పేది తిన్నదా అది? భయ్ ఒక 2 డేస్ 3 డేస్ బ్యాక్ అయినా మాకు టైం ఇస్తుంటే, ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయినా టైం ఇస్తే మాకు మా సామాన్ మేము తీసుకుంటుంటే కదా। సీలింగ్ లైన్ ఉన్నదంట, ఇది హైడ్రా అని చెప్పి వచ్చి పలగొట్టి బోర్డు పెట్టి అది ఇది తమాషా చేసి లేడీస్లకు కొట్టేస్తున్నారు, దుమ్మేస్తున్నారు, బండిలో వేసి తీసుకొని పోతున్నారు అక్కడ నుంచి। మాకు కొట్టేది అది రూల్ ఉన్నదా? మేమేమైనా మర్డర్లు చేస్తున్నామా? ఏమైనా రౌడీ పైన చేస్తున్నాం మేము? మా బతుకు మా చూసి చేసుకుంటాం బిజినెస్, మేము వచ్చి మాకు అట్లా చేస్తారా? ఇది మంచి పద్ధతి లేదు అది, ఇది ముస్లిం ఇగో ఆర్డర్ కూడా ఉన్నది, కొట్టు వీడియో కొట్టు,
22 March 2020 बताओ मैडम को बताओ मैडम सीलिंग लैंड नॉट ए गवर्नमेंट लैंड कोर्ट का ऑर्डर है नॉट टू डिमोलिश హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది దానికోసం ఇది కట్టేసినామని. ఇగో హైకోర్టుది ఉన్నది, డేట్ ఉన్నది, కమిషనర్ ఆర్డర్ ఉన్నది, డబ్ల్యూపీ నంబర్ ఉన్నది, ఇది మొత్తము ఇది ఎంత ఇగో మొత్తం రాసి ఉన్నది కదా. మళ్ళీ ఇట్లా పడతాడు భయ్. ఇది ఏమున్నది, ఇది జస్టిస్ ఏం భాస్కర్ రెడ్డి ఏం పేరున్నది, ఇది మొత్తం ఎట్లా చేస్తారు ఇది వచ్చి నాట్ టు డిమాలిష్, ఇది పలకొట్టొద్దు, ఇది ఉన్నదని చెప్పి అక్కడ వెళ్తేనే మేము దుకాణంలో వేసుకున్నాం. ఇక ఏమున్నది, ఇది మా దగ్గర ఉంటుంది 5 స్టాంపులు వాళ్ళే కొట్టించినారు కదా అన్నీ. ఈ తమాషా చేసి వచ్చి దుమ్మేస్తారు. బౌండరీ ఏడంటే మనుషులు ఉన్నాం, మనుషులేదు ఈజర్ లేదు మాది, మేము కుక్కలు ఉన్నామా మేము? ఏంది ఇట్లా చేసేది? ఫ్యామిలీ అయితే లేడీస్ మీకు ఏమైనా మేము మీడియాలో ఏమైనా చెప్పేస్తే మాకు అరెస్ట్ చేసుకుంటారు, లోపటేస్తారు, మాది కొడతారు మీరు. మీ కాడ పైసలు ఉన్నది, పవర్ ఉన్నది, మా కాడ ఏమున్నది, పవర్ లేదు, ఏం లేదు. ఆ పైసలు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు నాకు పైసలు కావాలి, అది ఆంది పైసలు కావాలి, నా ఫ్రెండ్ది పైసలు కావాలి. అది సర్వీసింగ్ సెంటర్ వాడు 10 లక్షలు పెట్టుకున్నాడు వాడు. ఒక్కొక్క పైసలు పొట్టలకు ఇచ్చి పెట్టి పైసలు జమ చేసుకొని ఇది దుకాణంలో వేసుకున్నాం మేము. ఒకటేది 700 800 సంపాదించుకోలేక ఇంటికి పోవాలి. నాకు పెండ్లం ఉన్నది, 3 పిల్లలు ఉన్నాయి, ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? అది వచ్చి ఖాళీ దడ కొట్టి పోతున్నారు. గత ముసలిం అది మొత్తం దుష్మని పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి అన్న, అది రంగనాథ్ అన్న. ఇది మంచి లేదు. కేటీఆర్ మంచిగా ఉంటే మాకి మాది గల్తీ అయిపోయినాం. కేసీఆర్ అన్నాక మేము ఓటు ఇవ్వాలి. కాంగ్రెస్ వచ్చి ఏమైనా చేస్తారు కదా భయ్, తుర్కోళ్ళకి ముస్లిం వాళ్ళకి ఏమైనా చేస్తారని మేము వేసినాం. ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్లో ఉన్నది, ఇప్పుడు వచ్చినాక బక్రీద్ పండుగ అయినాక 2 months 3 months అయినాక కార్పొరేటర్ ఎలక్షన్ అప్పుడు చూపిస్తాం మేము ఎట్లా వస్తాం మీదికి. అప్పుడు చూస్తాం ఎట్లా మీదికి తీసుకోపోయినా కదా, అట్లా కింద కూడా తీసుకురాని మాకు అంతకన్నా బలం ఉన్నది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దాదాపు 20 నిమిషంలోనే ఇది పూర్తి చేశారు. లోపల ఉన్నటువంటి సామాన్ తీసుకోవడానికి కూడా వాళ్ళు సమయం ఇవ్వలేదంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ లోపల ఉన్నటువంటి సామాగ్రి మొత్తం దగ్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జేసీబీల సహాయంతో మొత్తం ఇక్కడికి వచ్చి ఒక్కసారిగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ విధంగా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటే, ఒకవైపు హైడ్రా ప్రజల పక్షాన నిలుస్తుందని చెప్పింది, కానీ ఇక్కడ పనులు మాత్రం ఈ విధంగా చేయడం ఏమాత్రం కరెక్ట్. గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ జీవనాధారంగా ఇక్కడ షాపులు పెట్టి, ఒకవైపు పాన్ షాప్స్ కావచ్చు, చిన్న షాప్స్ పెట్టి ఇక్కడ మేము జీవిస్తుంటాం. కానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా జేసీబీలు వచ్చిన వెంటనే లోపల సామాన్ తీసుకుంటామని ఒకవైపు వేడుకున్నప్పటికీ వాళ్ళు మాత్రం దానికి సమయం ఇవ్వలేదు. లోపల ఉన్నటువంటి సామాన్ కూడా వాళ్ళ జేసీబీలకు మొత్తం ఎక్కడికక్కడ దగ్ధమైంది. దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఈ పేదల పక్షాన్ని నిలవాలి. కానీ ఈ విధంగా అక్రమంగా పెట్టిన షాపులను ఈ షాప్స్ని ఏ విధంగా చేస్తారంటూ, కానీ ఒకవైపు దీనిపైన హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ దీనిపైన ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలను ఇవి అక్రమంగా కట్టారు, అందుకే మేము కూల్ చేస్తున్నామంటూ కూడా దీనిపైన హైడ్రా కమిషనర్ ఒకవైపు స్పందించారు. సో మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం నడుమ ఇక్కడ ఉన్నటువంటి షాపులను జేసీబీల సహాయంతో కూల్ చేశారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు అదేవిధంగా పోలీసుల మధ్య కొద్దిగా లాఠీ చార్జ్ కూడా అయింది. సో మొత్తం మీద ఇప్పటికైతే కూల్చివేతలు ప్రస్తుతం అయితే బ్రేక్ పడ్డట్టు కూడా తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.